హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయి 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునేటువంటి రవ్వ కేసరిని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగాక ఇందులో 1/2 కప్పు వరకు కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇవి మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ వేగుతూ ఉండగానే మరో పక్కన మనము ఒక గిన్నెలోనికి ఏ కప్పుతోటైతే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వరకు వాటర్ని తీసుకొని ఈ వాటర్ని స్టవ్ పై పెట్టి వేడి చేసుకోవాలి. చూడండి, వాటర్ వేడవుతున్నాయి కదా. మరో పక్కన మనం చూసినట్లయితే రవ్వ కూడా మంచిగా వేగుతూ ఉంది. ఈ విధంగా వేగుతున్నటువంటి రవ్వలో మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని రవ్వని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. నెయ్యిని వేసుకుని లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవటం వల్ల చూడండి రవ్వ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఈ విధంగా రవ్వ వేగాక మరో పక్కన మనం వేడి చేసి పెట్టుకున్నటువంటి వాటర్ని కొంచెం కొంచెంగా ఈ రవ్వలో యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని పోసుకున్నాక రవ్వంతా వాటర్లో కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ పై మూతని ఉంచి ఒక 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనం పోసుకున్నటువంటి వాటర్ అన్నీ ఇంకిపోయి రవ్వ అనేది బాగా దగ్గరగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఉడికినటువంటి రవ్వలో మనం ఏ కప్పుతోటైతే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు షుగర్ని వేసుకొని ఈ షుగర్ అంతా రవ్వలో కలిసే విధంగా లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి. మనం వేసినటువంటి షుగర్ రవ్వలో కలిసి కరిగే వరకు మళ్ళీ ఈ రవ్వ అనేది కొంచెం మనకి పలచగా వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా 5 నిమిషాల పాటు దగ్గరే ఉండి గరిటెతో కలుపుతూ కుక్ చేసామంటే ఇది మళ్ళీ చిక్కగా అవుతుంది. రవ్వ ఉడికి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుందండి. ఎందుకంటే కేసరి ఆరే వరకు మరి గట్టి పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని మరో 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి రవ్వ కేసరి రెడీ అవుతుంది. ఈ రవ్వ కేసరిలో మనం ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయలేదండి. రవ్వని మనం నెయ్యి వేసి మంచి కలర్లో ఫ్రై చేసాం కదా, ఇదే మంచి కలర్ఫుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రవ్వ కేసరి రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన సాహిత్య రాజూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి.